జరగాలి జరగాలి న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి జరగాలి మాకు న్యాయం జరగాలి జరగాలి వి వాంట్ జస్టిస్ ఫోన్ చేయకముందుకే మీ మేడం మిమ్మల్ని పిలిపిస్తుంది రమ్మనేది మీరు రారి అని అబద్ధం చెప్తున్నది. డాక్టర్ గారు మమ్మల్ని తిట్టకముందుకే మిమ్మల్ని తిట్టిన అబద్ధం చెప్తున్నది. నేను ఈ పుట్టెల శ్రీనివాస్ డిఎంఎండి సార్ దగ్గర మిమ్మల్ని ఈడ్చుకోపోతా నేను మాట్లాడుతుంది. అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు అక్క అన్నది మీకు పగులుద్ది అని మాట్లాడుతుంది. ఇట్లా వల్గర్ మాట్లాడుతుంది. అసలు నచ్చట్లేదు సార్, మాకు సపోర్ట్ ఇంకా ఇవ్వట్లేదు. అది నేను డాక్టర్ వాళ్ళకి చెప్పుకొని మాట్లాడదామని వచ్చిన అంతే సార్, మాకు న్యాయం జరగాలని కోరుతున్నాను. ఇక్కడ ప్రకాష్ నగర్ అర్బన్లో పనిచేస్తున్నాను, ఆశా వర్కర్ లాగా కలల్వాడ ఏరియాలో చేస్తున్నాను నేను. ఇదివరకు మేము 4000 పాపులేషన్కి పనిచేస్తున్నాము, కానీ అప్పుడు మాకు బాగా ఇబ్బంది అయ్యి ఈ మధ్యనే కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందండి. అప్పుడు కూడా మాకు ఏదనుకున్న 8000 పాపులేషన్కి కూడా మేము ఇద్దరమే వర్క్ చేసేది. మేము ఉదయమే కాకుండా నైట్ కూడా ఆన్లైన్లో వర్క్ చేస్తున్నామండి. ఎందుకంటే మా సిస్టర్ కొంచెం ఇబ్బంది ఉందని ఆమె చేయమని చెప్తే సరేలేని మేము అర్థం చేసుకుని వర్క్ చేస్తున్నాం. కానీ మేము ఇది వరకు అంటే ఇప్పుడు కొంచెం టార్గెట్ తక్కువ చేసినా కూడా మీకు టార్గెట్ ఎందుకు తక్కువ చేస్తున్నారు, మాకు వేరే దగ్గర వాళ్ళ నుంచి మాకు ఎదురేస్తున్నది, మీరు ఎందుకు తిరగట్లేదు చేయట్లేదు అని చెప్పేసి మాకు బాగా మమ్మల్ని అవమానిస్తూ మన ఫీల్డ్ మీద వచ్చి ఎంత చేసి ముందర కూడా బర్గర్గా మాట్లాడుతుంది. మేము వర్క్ చేసినా కూడా మాకు ఏ పని రాదని మేము ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మాట్లాడుతుంటే బాధపడుతుంది, మాకు అవమానం అనిపిస్తుంది. అంతేకాకుండా మన రీసెంట్గా మా బాబుకి యాక్సిడెంట్ అయితే కూడా హాస్పిటల్ పోయినా కూడా నా ఫోన్ నువ్వు ఎందుకు ఎత్తట్లేదు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా నీ ఫోన్ బిజీ వస్తున్నది, నేను ఫోన్ ఎత్తలేదు, నేను ఎక్కడ పెట్టాను అక్కడ పెడతాను నేను మాట్లాడిందని అర్థలేదు. పెద్ద బాబు చనిపోయింది కూడా ఆమెకు తెలుసు. అయినా కూడా నువ్వు ఒక్క పిల్లగాని చూసుకో, నువ్వు ఒక్క పిల్లగాని చూసుకో, అంతే తప్పించి నువ్వు ఎగసన్న అమ్మగల మాట్లాడడం మాకు నువ్వు లేదంటే అదే అవుతుంది. నేను కామెంట్లో నేనంతా పగబడితే నాకు చరి తిరుగుతుంది, నా నోట్లో మచ్చలు ఉన్నాయి. అది మొన్న రీసెంట్గా బుధవారం రోజు వ్యాక్సినేషన్ దగ్గరికి బెనిఫిషియర్స్ వాళ్ళు వస్తే వాళ్ళ ముంగల కార్తీక మాసం కూడా నన్ను ఎవరైతే అన్నారో వాళ్ళ వంశం మొత్తం ఊడ్చుకోబెట్టుకొని పోవాలి, వాళ్ళ ఆగం కావాలి, వాళ్ళది కార్తీక మాసం మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి అది నాకు కార్తీక కాంట్రాక్ట్ పోవాలని మేము అంటున్నది. మేము ఎందుకక్క అంటున్నాము, మేము కాదుగా అన్నది, వేరే ఎవరన్నారో వాళ్ళ ముంగల అనండి అక్క అంటే నేను మీటింగ్లో చెప్తే అయినా మీకు ఎందుకు మాట్లాడుతున్నాను, మీరు కాదు కదా అన్నది, మేమంతే మాట్లాడతాం అన్నది. అక్క నా పిల్లగానికి బాగలేదు, మొన్న యాక్సిడెంట్ అయింది, ఇంటికి తిట్టమాక అక్క అని చెప్పి అన్నం పెట్టింది. కాదు మొక్కదాకా అన్నా కూడా వదలకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆ విషయమై మేము సార్ చెప్పుకోకుండా చూద్దాం ఒక 2 రోజులను ఆగినా కూడా మళ్ళీ శనివారం రోజు అలాగే కంటిన్యూ చేసి ఫోన్ రిటర్న్ మాట్లాడినందుకు రిప్లై ఇవ్వనందుకు ఈ అక్కని పొగరు పట్టిందా అని ఒకటి కాదు 4 సార్లు అన్నది. ఆ మాట అనేసరికి మా కోర్టు వచ్చి అక్క అడిగింది, దాంతో పాటు నేను కూడా అడగడం జరిగింది. టార్గెట్ రీచ్ కాకపోతే మమ్మల్ని తిట్టడం అసలు మేము చేసే వర్కే కాదండి, అది అయినా మేము చేస్తున్నాం అర్థం చేసుకొని. మేము చేస్తున్నా కూడా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాటలు అంటుంది, బాగా చేస్తుంది. దాన్ని మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇంకా మాకు ఇంత ఇబ్బంది మేము సూసైడ్ చేసుకునే పరిస్థితి కానీ కూడా వచ్చింది. ఆ విషయం ఇక్కడ హాస్పిటల్లో అందరికీ తెలుసు. అదే విషయం గురించి మేము డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాము. ఆ మాట్లాడిన మాటలు సార్ వాళ్ళు దృష్టికి తీసుకెళ్ళాలని, మాకు న్యాయం జరిగేలా చూడాలని మేము తెలియజేస్తున్నాము. టార్చర్ భరించలేక ఒక ఈశ్వరమ్మ అనే రిజైన్ చేసి వెళ్ళిపోయినది. మేము చేసే పని ఏఎన్సీ టార్గెట్లు చేయాలి, తీసుకోవాలి, 4000 పాపులేషన్లో బీపీ షుగర్ ట్యాబ్లెట్లు ఇస్తాము, ఎన్సీడీ చేస్తున్నాము, రీఛార్జ్ చేస్తున్నాము, ప్రతి పని మేము చేస్తూనే ఉన్నాము. చేసినా కానీ తను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు జిరాక్స్ల విషయంలో తను డబ్బులు ఇవ్వకుండా మేమే డబ్బులు ఇచ్చి తీసుకున్నా కానీ మమ్మల్ని 100 రూపాయల కోసం చాలా ఇబ్బంది పెట్టి నన్ను చాలా మాటలు అన్నది. దానివల్ల నేను చాలా వారం రోజుల నుంచి నా హెల్త్ అనేది మంచిగా లేదు. అందుకనే ఇక్కడ పీపీ ప్రకాష్ గారికి వచ్చి డాక్టర్ గారికి కూడా మేము లెటర్ చేయడం జరిగింది. డాక్టర్ గారు కూడా మేము పట్టించుకోవట్లేదు, కనుక సపోర్ట్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రతి విషయంలో తను చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని. తన ఇంటికాడ ఉండి కూడా మమ్మల్ని ఫీల్డ్ మీదకి పంపిస్తుంది. మేమే ఫీల్డ్ మీదకి తిరిగి ప్రతి ఒక్క పని మేమే చేస్తాము. ఒక్కొక్కసారి టార్గెట్లు అయితే ఒక్కొక్కసారి టార్గెట్లు కావు, కానీ పర్సనల్గా కూడా చాలా ఇబ్బంది పెట్టి పిల్లలు నాశనం కావాలి, వాళ్ళ వంశాలు ఊసుకుపోవాలి
అనే అవన్నీ వల్గర్ లాంగ్వేజ్గా చెప్తుంది. ఇన్ని రోజులు మేము భరించినాం కానీ ఈ మాటలకే భరించలేక మేము బయటకు రావడం జరిగింది. నేను మిరాయిలు కూడా పీపీ యూనిట్లో పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రకాష్ నగర్లో పనిచేస్తున్నా ఆశా వర్కర్గా. వినోద నగర్ నుంచి 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అప్పటి నుంచి నాకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇప్పుడు ఒక పెద్ద సిస్టరు 7 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కృపా సిస్టర్ తన పేరు. తను చాలా మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మానసికంగా చాలా బాధ పెట్టింది. దీనివల్ల మేము చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నాకు. తన వల్ల చాలా వల్గర్ మాటలు మాట్లాడుతున్నాం. మేము ఎంత చేసినా చేయలేదు అనేసి మమ్మల్ని బెదిరించారు. తను ఫోన్ చేస్తే మేము చాలా వణికిపోతున్నాము. ఆ విధంగా మమ్మల్ని టార్చర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వచ్చే 10,000కు మేము 4,000 పాపులేషన్ చేస్తున్నాము. అయినా కానీ తను మమ్మల్ని ఏమాత్రం చూడకుండా పిల్లల్ని భర్తలని ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పడే విధంగా సాధించే విధంగా ఇంకా మేము ఇన్ని రోజులు ఓపిక పడుతున్నాం కానీ ఇక్కడ ఓపిక పట్టుకోలేక మేము ఇక్కడ చెప్పడానికి. నా పేరు సరిత, ప్రకాష్ నగర్ యూపీఎస్సీ పనిచేస్తా. వార్డు వచ్చేసి ఇస్లాంపురం. నేను వచ్చి కుటుంబ శిక్షణ వచ్చి 1 ఇయర్ అవుతుంది. వచ్చిన కాడి నుంచి నాకు టార్చర్ ఉంటుంది. నాకు 2 సంవత్సరాల పాప ఉంది. ఆ పాప ఉంది అన్నా కానీ మేము అనలేదా, మేము పెంచలేదా, నీకు చిన్న పాప ఉంటే నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు నీ అని అట్లా టార్చర్ పెడుతుంది. ఆమె వల్ల నాకు బీపీ పెరిగింది. నాకు అసలు ఆమె ఫోన్ చేసిందంటే నాకు వణుకుడు వస్తుంది, భయం అవుతుంది. అసలు ఆమె ఎంత టార్చర్ పెడుతుందంటే అంత టార్చర్ పెడుతుంది. ఇది ఈశ్వరం పట్టించిన గద్దె నీకు కూడా పట్టిస్తా, నిన్ను ఎంత కాడికి చేస్తున్నా అంత కాడికి చేస్తాను, నన్ను వీట బెదిరిస్తుంది. రవి సార్ కాడికి కూడా పోదాను, ఆడికి పోదాను, ఇంటికి పోదాను అని బెదిరిస్తుంది సార్. నాకు అందరం దాని గురించి చెప్పడానికని సార్ వాళ్ళ దగ్గరికి వచ్చిన. వీడియో కాల్ కూడా చేస్తుంది. నేను వార్డులలో ఉంటే అసలు పోయినావా పోలేదా అని వీడియో కాల్ కూడా చేస్తుంది. నేను ఎత్తలేదు. దాని గురించి సార్తో మాట్లాడటం మొన్నదాకా ఏం పోనీ లేదని వదిలేసినాము. ఇప్పుడు వదిలేదలుచుకోలేదు. సార్ దగ్గర కూర్చున్నాం, మాట్లాడాలి, సార్ దగ్గర మాట్లాడాలి.